వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. భోగి ఆదివారం కలిసి రావడంతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనానికి బారులు తీరారు భక్తులు. భక్తుల రద్దీకి సంబంధించి ఐనవోలు నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఐలవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఐలవోలు జాతరను ప్రారంభమైంది. ఈ జాతర దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి ఐనవోలు ప్రధాన పూజారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటి? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి లయ కారకుడు ఆ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా వేంచేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం. ఇక్కడ ప్రధానంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనకి భోగి సంక్రాంతి కనుమ పండుగలు మొదలుకొని ఉగాది వరకు కూడా అత్యంత వైభవోపేతంగా ఆదివారము బుధవారము వారాలుగా సాగుతూ లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ గర్భాలయంలో స్వామివారిని చూసినట్లయితే శరీరాకృతిలో ఖండేల రాయుడుగా అంటే శివుడి యొక్క అంశగా మనం భావించాలి. స్వామివారికి ఇద్దరు దేవేరులుగా గంగామాత పార్వతీదేవి రూపాలు మారాయి కాబట్టి అవతారం మారింది కాబట్టి దేవేరుల పేర్లు కూడా మారుతాయి కనుక బలిజమేడాల దేవిగా గుల్లకేతమ్మగా వారిద్దరిని మనం ఇక్కడ కొలుస్తూ ఉన్నాము. దాని తర్వాత 9వ శతాబ్దంలో ఈ ప్రతిష్ట అయిపోయిన తర్వాత 11వ శతాబ్దంలో మళ్ళీ కాకతీయులు ఈ ఆలయాన్ని సందర్శించి శివుడే కానీ శరీరాకృతిలో మనం ముట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి గర్భాలయంలో మళ్ళీ లింగ ప్రతిష్టాపన చేసిన తర్వాత తనని అభిషేకం చేస్తూ ముట్టుకొని భక్తులు తరించవచ్చు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రెండో ప్రతిష్ట కూడా చేయడం జరిగినది. అయితే ఈ ఆలయానికి తూర్పు వైపున నృత్య మండపము, తర్వాత ఆ తూర్పు వైపున మరియు దక్షిణం వైపున ఉత్తరం వైపున కాకతీయ గీత తోరణాలు మనకు భక్తులకి స్వాగతాన్ని పలుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ బోనం వేయడము, పట్నాలు చెల్లించడము, బోనం అంటే స్వామివారికి భక్తులు స్వయంగా చేసేటువంటి నివేదన. తర్వాత పట్నం అంటే స్వామివారి కళ్యాణం. ఇక్కడ ప్రత్యేకంగా బుధవారం ఆదివారమే ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎందుకు కారణం? అయితే అది అనాదిగా మనకు వస్తున్నది. ఆదివారం పెద్దవారంగా, బుధవారం చిన్నవారంగా చాలా మంది భక్తులు వచ్చి తమ తమ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. పరిస్థితి ఇక్కడ ఆదివారం బుధవారం ప్రత్యేకంగా దైవ దర్శనం చేసుకునేందుకు వస్తారు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్ నుంచి వచ్చాము ఐలవెన్ టెంపుల్కు. చెప్పు ప్రత్యేకత ఎప్పుడెప్పుడు వస్తారు? ఏ సంవత్సరం? ప్రతిసారి వస్తాం ఇక్కడికి. 11 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తాము ఐలవెన్ టెంపుల్కు. ఇక్కడికి వచ్చినాక మంచిగా అనిపిస్తుంది. కొన్ని వందల ఏళ్ళ గుడి స్థాపించారు కాబట్టి బాగుంది. ఎక్కడి నుంచి వచ్చాము? మేము భువనగిరి నుంచి వచ్చినాం సార్. భువనగిరి మేము ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. మంచిగానే మా పిల్లలు, నా బిడ్డల పిల్లలు, నా కొడుకు జాబ్ వచ్చింది. మాకు మంచిగా అనిపించింది. వస్తూనే ఉంటా. నేను బతుకున్న రోజులు వస్తా దేవుని దగ్గరికి. మంచిగా అనిపిస్తుంది. ఏ మొక్కులు కోరుకున్నా కోరికలు తీరితే మళ్ళీ సరే రావాలనిపిస్తుంది. అడ్డగూడూరు నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. మంచిగా ఉంటుంది. ఎప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దైవదర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దైవదర్శనం చేసుకునేందుకు మొత్తం భక్తులు పెద్ద ఎత్తున రావడంతో క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ దైవదర్శనం చేసుకుని ఇవాళ రేపు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. 3 రోజుల పాటు కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దైవదర్శించినందుకు కూడా ఆ అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నుంచి దశరథ్తో అశోక్, న్యూస్, ఐనవోలు జాతర నుంచి.